వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ మార్కెటింగ్? హిప్నటైజింగ్ సార్. వాట్? ఎస్ సార్, మీరు కరెక్ట్గానే విన్నారు. హిప్నటైజింగ్. ఎందుకిలా అన్నాను అంటే, ఒక వస్తువు ఒక పర్సన్కి అవసరం ఉన్నా లేకపోయినా దాని అవసరం తనకెంతో ఉన్నట్టు, ఆ వస్తువు లేకుండా అసలు ఏ పని జరగదు అన్నట్టు పదే పదే పబ్లిసిటీ చేసి చివరికి ఆ వస్తువుని పబ్లిక్ కొనేలా వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తారు. సో ఇట్ ఈస్ హిప్నటైజింగ్ సార్. Really, you are very great. Impressed. You are almost selected. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి, మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సారీ సార్, ఐ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యూ. శాలరీ నేను కదా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇందాక మీరే కదా మార్కెటింగ్ గురించి చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్సో మార్కెటింగ్. ఈ జాబ్ మీకు వస్తే మీ శాలరీ 50 to 70K. సో ఒక 6 months శాలరీ మీది కాదనుకొని ఒక 5 lakhs అరేంజ్ చేసుకోండి. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను అన్నింటికీ కరెక్ట్గానే ఆన్సర్ చేశాను. అన్ని టెస్టుల్లోనూ పాస్ అయ్యాను కదా. మరి డబ్బిచ్చి ఉద్యోగం ఎందుకు కొనుక్కోవాలి? నా అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వండి. అలా చూస్తే నువ్వు అసలు ఎక్కడి వరకు వచ్చేదానివే కాదు. నువ్వు చదివింది నార్మల్ స్కూల్స్లో, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతగా లేవు. నాలెడ్జ్ ఉంది కదా సార్. ఇక్కడ డబ్బుంటేనే ఉద్యోగం. అలాంటప్పుడు జాబ్ వేకెన్సీస్ అని కాదు, జాబ్ సేల్స్ అని పెట్టుకోండి. సంజన? అవును, మీరెవరు? నేను రాధా. నేను అమ్ముని. చిన్నప్పుడు మనం ఆశ్రమంలో కవిత, రేఖ, నువ్వు, నేను అందరం కలిసిన్నాం కదా. అమ్ము, నువ్వా? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానే. ఇది కళా నిజమా? ఎలా ఉన్నావు? నిన్ను దత్తత తీసుకున్న వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు. అందుకే ఇదిగో ఇలా ఉన్నాను. అవును, నువ్వెలా ఉన్నావు? ఫాదర్ గారి దయ వల్ల బాగా చదువుకొని ఒక ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తున్నానే. అంతా హ్యాపీ. అవును, నువ్వేం చేస్తున్నావు? నేను గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నానే. అవును, చిన్ని ఎలా ఉంది? నీకు టచ్లో ఉందా? లేదు, నేనింకా తన గురించి నీకు తెలుసుంటుంది అనుకున్నాను. ఫాదర్ చెప్తే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ అడ్రస్ కూడా ఫాదరే ఇచ్చారు. నేను దత్తత వెళ్ళిపోయాక చిన్ని నువ్వు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళని చెప్పారు. నిజమేనే. నువ్వు వెళ్ళాక చిన్ని చాలా రోజుల వరకు ఎవ్వరితోనూ కలవలేదు. తర్వాత నేనే తన్ని బలవంతంగా మాట్లాడిస్తూ దగ్గరయ్యాను. కానీ ఆ తర్వాత నాకు గురుకుల స్కూల్స్లో సీట్ వచ్చిందని వెళ్ళిపోయాను. కొన్ని రోజులకి చిన్ని కూడా ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది. నేనింకా నీ దగ్గరికే వచ్చిందనుకున్నాను. లేదు, ఆశ్రమం వదిలి వెళ్ళాక ఒక్కసారి కూడా చిన్ని నాకు కలవలేదు. ఐ రియల్లీ మిస్సింగ్ హర్. నీ దగ్గరైనా తన గురించి తెలుస్తుందేమో అని ఆశతో వచ్చాను. అది కూడా నిరాశ అయ్యింది. నువ్వు ఫీల్ అవకే. మీ ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్. నువ్వు తన గురించి ఇంతలా బాధపడుతూ వెతుకుతున్నావంటే
ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరిద్దరూ కలుస్తారు. ఆ నమ్మకంతోనే ఉన్నాను. చిన్ని నా ఫ్రెండ్, ఇంకోసారి తన్నేమైనా అన్నావనుకో ఊరుకోను. ఆ చర్చి ఫాదర్ హైదరాబాదులోనే కనిపించి మిస్ అయ్యాడు. అతని కోసం వెతికిస్తున్నాను. అతను దొరికితే గాయత్రి దొరికినట్టే అని ఓ తెగ కోతల కోసావు కదా, ఏమైంది? అతనింకా కనపడలేదు మేడం. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నోరు తెరిస్తే చాలు నేను ప్రయత్నిస్తున్నాను, అయినా గాయత్రి కనబడలేదు అనే మాట తప్ప వేరే ఏదైనా పాజిటివ్ గా ఒక మాట చెప్పావా? నా భర్త విషయంలో దేవకి వల్ల జరిగిన అన్యాయం నేను మర్చిపోలేకపోతున్నాను. తన మీద పగ తీర్చుకోవాలంటే గాయత్రి జాడ నాకు తెలియాలి. మేడం, గాయత్రి ఈరోజు కాకపోయినా రేపైనా నాకే దొరుకుతుంది. ఈలోపు ఖాళీగా ఉండకుండా మీ భర్త విషయంలో మీకు జరిగిన అన్యాయం దేవకికి జరిగేలా చేయండి. దెబ్బకి దెబ్బ సరిపోతుంది. ఈ ఆలోచన కూడా బాగానే ఉంది. నేనెందుకు ఇలా ఆలోచించలేదు? దానికి నాలాంటి ఇంటెలిజెంట్ బ్రెయిన్ కావాలి మేడం. నా భర్త విషయంలో నేను పడ్డ క్షోభ ఆ దేవకి కూడా పడేలా చేస్తాను. అది కూడా నా కళ్ళ ముందే జరిగేలా ప్లాన్ చేస్తాను. మీ కళ్ళ ముందే జరిగేలా ఎలా చేస్తారు మేడం? భ్రమరాంబ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభమై 20 ఏళ్లైన సందర్భంగా పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తాను. ఆ పార్టీకి రమ్మని నేనే స్వయంగా వెళ్లి దేవకి వాసుదేవులను ఇన్వైట్ చేస్తాను. స్వయంగా వెళ్లి పిలిచినందుకు మనసులో ఎన్ని ఉన్నా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అప్పుడు నా ఇంట్లో నా పార్టీలో ఆ దేవకిని అవమానించి ఏడిపించి చివరికి తన కళ్ళ ముందే ఆ వాసుదేవ్కి ప్రమాదం జరిగేలా చేస్తాను. ఆహాహా, ఇది కదా ప్లాన్ అంటే. అప్పుడే తనకి మీరంటే భయం ఏర్పడుతుంది. మీకు జరిగిన అన్యాయానికి మీరు రెవెన్యూ తీర్చుకున్నట్టు ఉంటుంది. మీరు పార్టీకి ఏర్పాట్లు మొదలు పెట్టండి మేడం, అంతే. హలో, వాతావరణ శాఖ అండి? ఏం లేదండి, ఈరోజు భూకంపాలు కానీ వరదలు కానీ సునామీలు కానీ ఆకాశంలో నుంచి ఏ స్కైలాబో విరిగి పడిపోయే సూచనలు ఏమైనా ఉన్నాయండి? ఎవరయ్యా నువ్వు? నీకేమైనా పిచ్చా? ఫోన్ పెట్టు. ఓకే. రాధగారు, ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు ఏమీ లేవంట. నేను అడిగానా? లేదనుకోండి, కానీ అలాంటిదేదో కొంపలు మునుగుతున్నట్టు మూతి ముడుచుకొని కూర్చున్నారు. అనుమానం వచ్చిందిలేండి. ఓ ఓ, అలా కోపంగా చూడకండి. ఏం జరిగిందో చెప్పచ్చు కదండి. అసలే నా చుట్టూ సైలెన్స్ ఉంటే నేను భరించలేను. మీరు మాట్లాడే వరకు నేను ఇలా వాగుతూనే ఉంటాను. అన్నట్టు ఆఫీస్ నుంచి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారంట. ఏం పని మీద వెళ్ళారు? అనాథాశ్రమంలో నాతో అక్కడ ఒక అమ్మాయి ఉండేదని చెప్పాను కదా, చిన్ని అని. అవును, దానికోసం ఎవరో ఫోన్ చేశారు కదా, దాని గురించి ఏమైనా తెలిసిందా? తెలుస్తుందన్న ఆశతోనే వెళ్ళాను, కానీ నిరాశ ఎదురైంది. ఆ అమ్మాయికి కూడా చిన్ని గురించి ఏ వివరాలు తెలీదంట. సంజనని కలిస్తే అయినా చిన్ని గురించి తెలుస్తుంది అనుకున్నాను. ఇప్పుడు ఆ హోప్ కూడా పోయింది. బాధపడకండి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సెట్ ఇట్ అంటారు కదా, ఇలానే ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతుంది. పాజిటివ్గా ఆలోచించండి రాధగారు.
త్వరగా రండి. వదినా, తొందరగా రండి. శేషు, ఏంటి? ఏమైంది శేషు? ఎందుకలా అరుస్తున్నావు? ఈవిడొచ్చిందేంటి? ఏం కొంపలు ముంచడానికి వచ్చిందో. రా భ్రమరాంబ. ఏంటి దేవకి, చిరకాల శత్రువు అనుకోని అతిథిలా వచ్చిందేంటా అని ఆశ్చర్యపోతున్నావా? శత్రువు అని చూస్తే ఎందుకొచ్చావని అడిగేదాన్ని, రా అని అభిమానంగా పిలిచేదాన్ని కాదుగా. నీకు నాకు ఎన్ని ఇష్యూలున్నా నీలో నాకు నచ్చే గుణమేంటో చెప్పనా? చెప్పు. అర్హత లేని వాళ్లను కూడా అందలమెక్కించి నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు. అలా కూర్చోబెట్టుకున్నాను కాబట్టే ఈరోజు నువ్వు కూడా నా ఎదురుగా ఇలా కూర్చున్నావు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటావు? నీ ప్రాణం తీసుకోవాలనుంది. అది ఒకేసారి కాదు, కొంచెం కొంచెంగా వేధించి వేధించి తీసుకుంటాను. నో థ్యాంక్స్. ఇంతకీ నేనెందుకొచ్చానో చెప్పలేదు కదా. రీసెంట్గా మీ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుందని నువ్వు సింపుల్గా సెలబ్రేట్ చేసుకుని వదిలేశావు. కనీసం నన్ను పిలవలేదనుకో. అయినా నేనేం ఫీల్ కాలేదులే. ఫీల్ కానప్పుడు ఫీల్ కాలేదు అని ప్రత్యేకంగా చెప్పడం దేనికి? నిన్ను పిలవకపోవడానికి ప్రత్యేకమైన కారణమేం లేదు భ్రమరాంబ. నా సంతోషం చూడ్డం నీ కొంచెం కష్టమేమోనని పిలవలేదు, అంతే. అంటే నీ ఉద్దేశం నీ పట్ల నాకు అసూయ ద్వేషాలు మాత్రమే ఉన్నాయనే కదా? బిజినెస్ రైవల్టీలో అవన్నీ కామనే కదా. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడి బయటపడతాను. నాలాగా నీ వెనక ఎంతో మంది ఉండొచ్చు. నిజమే, కానీ బిజినెస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ అవ్వడం వేరు, ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ అవ్వడం వేరు. కానీ ఫ్రెండ్సే బిజినెస్ పార్ట్నర్స్ అయ్యి ఎనిమీస్ అవ్వడం వేరు కదా. పరిస్థితులు మనుషుల్ని ఎలాగైనా మారుస్తాయి. బై ద వే, అసలు విషయం ఏంటంటే మా భ్రమరాంబ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 20 years కంప్లీట్ చేసుకున్నాయి. అందుకే గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేయడానికి వచ్చాను. కంగ్రాట్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాట్స్ చెప్పి ఊరుకోకూడదు. మీ భార్యాభర్తలిద్దరూ కలిసి రావాలి. దిస్ ఇస్ మై స్పెషల్ ఇన్విటేషన్. తప్పకుండా వస్తాం. తప్పకుండా వస్తావు. రావాలి, నా చేతుల్లో అవమానం పొందాలి. ఉంటాను. మంచిది. కొంపదేసి ఈ రాధనుగానే తీసుకొస్తుందేమో. ఇదొస్తే అక్కడ నా ఆటలు సాగవు. గుర్తుంది కదా దేవకి, ఆహ్వానం ప్రత్యేకంగా మీ ఇద్దరికి మాత్రమే. ఈవిడేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంత షాక్ ఇచ్చింది? అసలు ఏం ప్లాన్ చేసి ఉంటుంది? ఏమండి దేవకి, ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మా
భ్రమరాంబ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి. అందుకే గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేయడానికి వచ్చాను. గుర్తుంది కదా దేవకి? ఆహ్వానం ప్రత్యేకంగా మీ ఇద్దరికి మాత్రమే. సరే సరే రాధగారు ఏం ఆలోచిస్తున్నారు? భ్రమరాంబ గారు పని కట్టుకుని మరీ వచ్చి దేవకి మేడంని ఇన్వైట్ చేయడం ఏంటా అని ఆలోచిస్తున్నాను. అదే కదా, అసలే ఆవిడ అవకాశం దొరికితే చాలు దేవకి మేడంని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడే వచ్చి స్వయంగా ఇన్వైట్ చేసిందంటే సంథింగ్ ఇస్ ఫిషీ. ఖచ్చితంగా దేవకి మేడం బాధపడేలాగానో తనని అవమానించేలాగానో ఏదో కన్నింగ్ ప్లాన్ వేసే ఉంటుంది. ఎస్ యు ఆర్ రైట్. అసలే కేకులో విషం కలిపిందెవరో తెలియక నానా తిప్పులు పడుతున్నాం. ఆ టెన్షన్ క్లియర్ అవ్వకముందే మళ్ళీ ఇంకో కొత్త టెన్షనా? అన్ని నిజాలు బయటికొస్తాయి. తప్పు చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. ముందు మనం దేవకి మేడంని భ్రమరాంబ గారి పార్టీకి వెళ్లకుండా ఆపాలి. అది మనం ఎలా చేస్తామండి? మేడం పర్సనల్ డెసిషన్. ఆవిడ వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేదంటే లేదు. మేడం పర్సనల్ కావచ్చు, కానీ మేడం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా బాధపడతారు అని తెలిసినప్పుడు మేడం వెల్విషర్స్ గా ఆపడం, వద్దు అని చెప్పడం కూడా మన బాధ్యతే కదా. అవుననుకో, మరీ చనువు తీసుకున్నట్టుంటుందేమో అని. నేనున్నాను కదా, మేడంకి ఎలా చెప్పాలో అలా చెప్తాను. వీలైనంత వరకు నచ్చ చెప్పటానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత మేడం ఇష్టం. యా, దట్స్ బెటర్. ఫుడ్ ది బెస్ట్ గా ఉండాలి. ప్రతి ఐటమ్ స్పెషల్ గా ఉండాలి. మైండ్ ఇట్. అక్కడ అక్కడ సెట్ చేయి. డెకరేషన్ ఇంకా పూర్తి కాలేదా? నా కంటికి ఎక్కడ ఎంటీగా కనపడకూడదు. ఎక్కడ చూసినా ఈ భ్రమరాంబ రాయల్టీ కనిపించాలి. ఓకే మేడం. ఏంటి మేడం, పార్టీకి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్, ఎందుకంటే నీకు పార్టీ హంగామా మాత్రమే కనిపిస్తోంది. నాకు ఈ పార్టీలో దేవకికి జరగబోయే అవమానం కనిపిస్తోంది. అందుకే ఈ సంతోషం. మరి దేవకి భర్తకి ఏం ప్రమాదం సృష్టించబోతున్నారు మేడం? అది చెయ్యాల్సింది నేను కాదు, నువ్వు. నేనా? నేనేం చేయాలి మేడం? ముఖ్యంగా నువ్వు చేయాల్సిందేంటంటే అంతా బానే ఉంది కానీ ఇంతకీ వాళ్ళు వస్తారంటారా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే దేవకి ఎంతైనా ఒకప్పటి నా స్నేహితురాలు కదా. ఆ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చైనా సరే వస్తుంది. తను భర్తతో సహా రావడం ఖాయం. అవమానంతో, బాధతో వెళ్లడం ఖాయం. ఏమండి, రెడీ అయ్యారా? బయలుదేరదామా? దేవకి, ఒక్కసారి ఆలోచించు. ఈ ఫంక్షన్కి వెళ్ళడం మనకు అవసరమా? భ్రమరాంబ నన్ను సూటిపోటి మాటలు అంటుందనే కదా మీ భయం. అది తన గుణం. ఇంటి దాకా వచ్చి ఆహ్వానిస్తే వెళ్ళడం మన సంస్కారం అండి. నువ్వెంత చెప్పినా నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు. మీకంత ఇబ్బందిగా ఉంటే నేనొక్కదాన్నే వెళ్తానులేండి. వద్దు, నువ్వు ఒక్కదానివే వెళ్ళడం ఏంటి? ఇద్దరం కలిసే వెళ్దాం. సరే పదండి, బయలుదేరదాం. పద. భ్రమరాంబ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళడానికి టైం అవుతోంది. అన్నయ్య వదిన ఇంకా కిందకి రాలేదు. అసలు వీళ్ళు అక్కడికి వెళ్తున్నారా లేదా? వెళ్ళకపోతే వెళ్ళేలా చెయ్యాలి. ఎందుకంటే భ్రమరాంబ ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది. అమ్మయ్య, రెడీ అయ్యి వస్తున్నారంటే పార్టీకి వెళ్తున్నారన్నమాట. భ్రమరాంబ గారి ఇంటికి వెళ్తున్నారా వదిన? అవును శిశు. మీరు వెళ్తారో లేదో తెలియక కార్ రెడీ చేయలేదు. ఉండండి, డ్రైవర్కి చెప్పొస్తా. అవసరం లేదు. డ్రైవర్కి నేను చెప్పానులే శేషు.
ఓ మంచిది వదినా, త్వరగా వెళ్ళండి, మళ్ళీ లేట్ అవుతుంది. మేడం ఒక్క నిమిషం. వచ్చారా? ఇంకా రాలేదేంటో అనుకుంటున్నా. ఏం మెలిక పెడతారో ఏంటో. ఏంటమ్మా రాధా, బయటికి వెళ్ళే వాళ్ళని ఇలా ఆపకూడదని తెలీదా నీకు? సారీ మేడం. సారీ ఎందుకు రాధా, నేనే మీతో చెప్పి వెళ్దాం అనుకున్నాను. ఏదో పరచనంలో బయలుదేరిపోయాను. మా శేషుకి కాస్త పట్టింపులు ఎక్కువ, ఏమనుకోకండి. నిజమేనండి, అన్ని విషయాల్ని బాగా పట్టించుకుంటారు, అవసరమైన తప్ప. ఏమైనా పనుంటే మనం మాట్లాడుకుందాం, ముందు వాళ్ళని బయలుదేరనివ్వండి. మీరు పదండి వదినా. మేడం, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మీ మంచి కోరే వాళ్ళం. ఒక విషయం చెప్పొచ్చా? చెప్పమ్మా. మీరు ఈ ఫంక్షన్కి వెళ్ళకపోవటమే మంచిదని మా అభిప్రాయం మేడం. ఇప్పుడు ప్రతి చిల్డ్రన్ ఇక్కడికొచ్చి వాళ్ళ మదర్స్ గురించి, వాళ్ళ గ్రేట్ క్వాలిటీస్ అండ్ ఇన్స్పైర్డ్ థింగ్స్ గురించి చెప్పాలన్నమాట. నెక్స్ట్ దేవకి. సారీ దేవకి, నీ గురించి గొప్పలు చెప్పడానికి ఎవ్వరూ లేరు కదా. మా అమ్మ అలుపెరగని యోధురాలు.